బ్లాక్ స్టోన్ ట్రూత్ హజ్రుల్ అస్వద్ ఇది విగ్రహారాధన కాదా? ప్రపంచంలో కోట్లాది మంది వెళ్ళే పవిత్ర స్థలం కాబా. అక్కడ ఒక నల్లరాయి ఉంటుంది, దాన్ని బ్లాక్ స్టోన్ అంటాం. హజర్ అల్ అస్వద్. లక్షల మంది దాన్ని తాకడానికి ప్రయత్నిస్తారు, ముద్దు పెడతారు, కంటతడి పెడతారు. అప్పుడు చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది, ఇది విగ్రహారాధన కాదా? ఈరోజు ఆ ప్రశ్నకు చరిత్ర, విశ్వాసం మరియు వాస్తవాల ఆధారంగా సమాధానం తెలుసుకుందాం. ఇస్లామీయ సాంప్రదాయం ప్రకారం ఈ రాయిని అల్లా స్వర్గం నుండి పంపించాడని నమ్ముతారు. ప్రవక్త ఇబ్రహీం మరియు అతని కుమారుడు ఇస్మాయిల్ కాబా నిర్మిస్తున్నప్పుడు ఈ రాయిని ఒక మూలలో అమర్చారని చెబుతారు. మొదట ఇది తెల్లగా ఉండేదని, మనుషుల పాపాల వలన అది నల్లగా మారిందని కొన్ని సాంప్రదాయ కథనాలు చెబుతాయి. ఇప్పుడు కనిపిస్తున్నది ఒక పెద్ద రాయి కాదు, చిన్న చిన్న ముక్కలను వెండి ఫ్రేమ్లో అమర్చారు. ఎందుకు ముద్దు పెడతారు? హజ్ లేదా ఉమ్రా సమయంలో యాత్రికులు కాబా చుట్టూ తిరుగుతారు. దీనిని తవాఫ్ అంటారు. ప్రతి చుట్టూ ఈ రాయి దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. చాలామంది ఈ రాయిని తాకడానికి ప్రయత్నిస్తారు. తాకలేకపోతే దూరం నుంచే చేతితో సూచిస్తారు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ ఈ రాయిని గౌరవించారని ముస్లింలు విశ్వసిస్తారు. కానీ ఇక్కడ ఒక ముఖ్య విషయం ఉంది. ఉమర్ ఇబిన్ అల్ ఖతాబ్ ఇలా అన్నాడు, నీవు ఒక రాయి మాత్రమే, నీవు లాభం చేయలేవు, నష్టం చేయలేవు. ప్రవక్త చేసినందుకే నేను ముద్దు పెడుతున్నాను అన్నాడు. ఈ మాటను ముస్లింలు చాలా ముఖ్యంగా భావిస్తారు. మరి ఇది విగ్రహారాధన కాదా? ఇస్లాం సమాధానం స్పష్టంగా ఉంది. ఆరాధన అల్లాకే అంటారు, రాయి దేవుడు కాదు అంటారు. ముస్లింలు చెప్తున్నది ఏమిటంటే ఇది ఒక పవిత్రమైన గుర్తు మాత్రమే. అయితే బయటి వారి దృష్టిలో చూస్తే రాయిని తాకడం, ముద్దు పెట్టడం, రాయిని తాకడం వల్ల ఆశీర్వాదం వస్తుందని, లేక స్వర్గం కలుగుతుందని అనుకోవడము విగ్రహారాధన కాదా అన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే ఈ విషయం విశ్వాసం మరియు నిర్వచనంపై ఆధారపడుతుంది. ఒకవైపు ఇది సాంప్రదాయం మాత్రమే, మరోవైపు ఇలాంటి చర్యలు చూస్తూ ఉంటే అచ్చంగా విగ్రహ ఆరాధన లాగానే కనిపిస్తుంది. అందుకే ప్రపంచంలో ఈ విషయం మీద ఎన్నో చర్చలు జరుగుతుంటాయి. చరిత్రను తెలుసుకోవడం మంచిది, ఇతరుల విశ్వాసాలను అర్థం చేసుకోవడం కూడా అవసరం. కానీ ప్రతి వ్యక్తి తన విశ్వాసం ప్రకారం నిర్ణయం తీసుకుంటాడు. మీ అభిప్రాయం ఏంటి? ఇది కేవలం సంప్రదాయమా, లేక విగ్రహ ఆరాధనలా కనిపిస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.